సినిమాని ఒక క్రాస్ జానర్ అంటే ఒక యాక్షన్ అండ్ రామ్ కామ్ ఈ రెండు మిక్స్ అయ్యి కాశ్మీరీ పండిట్స్ని కాశ్మీర్లో చంపేసిన ఒక చిన్న ఇష్యూని టచ్ చేస్తూ వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇంతవరకు సౌత్లో కానీ ఐ థింక్ నార్త్లో కూడా ఎవ్వరు 100% అటెంప్ట్ చేయని ఒక బిజినెస్ మోడల్ తోటి ఇది స్టార్ట్ చేశాం. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ కలిసి ప్రొడ్యూసర్స్గా ఈ సినిమా చేయడం జరిగింది. ఒక ఇంటెన్స్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక పండిట్ ఫ్యామిలీ నుంచి పుట్టిన కుర్రాడు సో కాశ్మీర్లో జరిగిన ఒక ఇష్యూని రైజ్ చేస్తూ రియల్ ఇన్సిడెంట్స్ మీద ఈ సినిమా తీసామంటే ఒక హానెస్ట్ ఫిల్మ్, ఒక జెన్యున్ అటెంప్ట్ కూడా చెప్పచ్చు. సో అలాంటి ఒక దాంట్లో క్రాస్ జానర్ ఒక లవ్ స్టోరీ, హీరోయిన్స్ విద్యా గణేష్, సాషా, నూమరాజు, కార్తిక్ రాజు, వీడియో బ్యాంక్, అబుడి గారు ఫస్ట్ టైం ఈజ్ యాక్టింగ్. సో ఇలా ఒక క్రాస్ జానర్ సబ్జెక్టు ఒక హానెస్ట్గా సినిమా తీయడం జరిగింది. సో తప్పకుండా ఈ రోజుల్లో ఏదైనా కొత్తగా చేసిన ఏదైనా హానెస్ట్గా చేసిన ప్రజలు తప్పకుండా చూసి దాన్ని ఆదరిస్తున్నారు. సో మా సినిమా కూడా చూసి ఆదరిస్తారని మనసుతో కోరుకుంటున్నాను. ఈరోజు ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్లో మాస్ మహారాజ్ యాక్టింగ్లో డిస్కో రాజా మూవీ పూజ జరిగింది. రేపు నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ షెడ్యూల్ ఆల్మోస్ట్ 1 month ప్లాన్ చేస్తున్నాం. అండ్ ఈ మూవీలో బాబీ సింహ, నభా నటేష్, పాయల్ రాజ్పూట్ ఇంకా చాలా యాక్టర్స్ ఆర్ యాక్టింగ్ ఇన్ ఇట్. ఇట్స్ అ గుడ్ టీమ్ దట్ వీ హవ్ అసెంబుల్డ్ హియర్ అండ్ స్క్రిప్ట్ హెస్ కమ్ అవుట్ రియలీ వెల్. And so from now onwards the schedules we keep planning and we'll give our best to give a good entertainment and hope you will all like it. ప్రొడక్షన్ నెంబర్ 2 మా లైక్ ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్లో ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. రేపటి నుంచి యాక్చువల్గా లైక్ ఇది రెగ్యులర్ షూటింగ్ 7 days వెళ్తున్నాము లైక్ ఈ స్కెడ్యూల్లో. దాని తర్వాత లైక్ ఒక 4 days మళ్ళీ గ్యాప్ తీసుకొని మళ్ళీ 7 days షూట్ ఉంది. ఇంకా మిగతా వివరాలన్నీ ఇంకొక మేబీ ఒక 3-4 daysలో చెప్తాం.